నమస్కారం. ఒక కథ ఊహించుకోండి. 19వ శతాబ్దం ఆంధ్రదేశంలోని ఒక చిన్న పట్టణం ఒంగోలు. అక్కడికి అమెరికా నుండి ఒక యువకుడు వస్తాడు. అతనికి మన భాష సరిగ్గా రాదు, మన సంస్కృతి కొత్త. కాని కొన్ని దశాబ్దాల తర్వాత అదే వ్యక్తిని తెలుగువారి అపోస్తలుడు అని పిలుస్తారు. ఆయన పేరు జాన్ ఎవరెట్ క్లౌ. ఈరోజు మనం ఈ అసాధారణమైన వ్యక్తి ప్రయాణాన్ని కొంచెం లోతుగా పరిశీలించబోతున్నాం. అసలొక విదేశీయుడు తెలుగు ప్రజల జీవితంలో ఇంతటి చెరగని ముద్ర ఎలా వేయగలిగాడు? దీనికోసం మన దగ్గర రెండు ఆసక్తికరమైన ఆధారాలున్నాయి. ఒకటి ఆయన జీవిత కథను వివరించే పాత పుస్తకం. రెండవది ఆయన పద్ధతుల వెనుకున్న వ్యూహాన్ని విశ్లేషించే ఒక ఆధునిక వ్యాసం. ఈ రెండింటినీ కలిపి చూస్తూ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక వ్యక్తి విజయగాథ కాదు. ఇది ఒక చారిత్రక సంధికాలం కథ. అప్పటి సామాజిక పరిస్థితులు, ఒక భయంకరమైన కరువు, ప్రజల ఆకాంక్షలు, వీటన్నిటి మధ్యలోకి వచ్చిన ఒక వ్యక్తి, ఆయన నమ్మకం, ఇవన్నీ కలిసి నడిపించిన ఒక పెద్ద మార్పు కథ ఇది. అయితే అసలు ఈ కథ ఎక్కడ మొదలయింది? అమెరికాలో పుట్టిన ఒక వ్యక్తి ఇంత దూరంలో ఉన్న ఒంగోలు వరకు ఎలా వచ్చాడు? జాన్ క్లౌ 1836లో న్యూయార్క్లో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. చదువు పూర్తయ్యాక ఆయనకు మిషనరీగా పనిచేయాలని ఒక బలమైన కోరిక కలిగింది. దాంతో అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషనరీ యూనియన్లో చేరి భారతదేశానికి సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. అలా 1865లో, అంటే తన 20ల చివరిలో ఇండియాలో అడుగుపెట్టాడు. మొదట నెల్లూరుకు చేరుకున్నాడు. ఇక్కడే నన్ను చాలా ఆశ్చర్యపరిచిన విషయం ఒకటుంది. ఆధారాల ప్రకారం ఆయన తెలుగు భాషను కేవలం సంవత్సరాల కాలంలోనే నేర్చుకున్నాడట. కాని అసలు గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయనకు వాక్యాలు సరిగ్గా పలకడం, వ్యాకరణం మీద పట్టు రాకముందే వీధుల్లోకి వెళ్ళిపోయేవాడు. అదే పాయింట్. అవును, అది నిజం. ఆయన బైబుల్లోని కొన్ని ముఖ్యమైన వచనాలను కంఠస్థం చేసి వాటిని తనకు కనిపించిన వాళ్ళందరికీ వినిపించే ప్రయత్నం చేసేవాడు. చాలామందికి అది వింతగా, అర్థం కానట్టుగా అనిపించుండొచ్చు. కాని దీని వెనక ఆయన తత్వం కనిపిస్తుంది. అంటే దాని వెనుకున్న ఉద్దేశమేంటి? ఇక్కడ ఆయన ఉద్దేశం భాషలో పండితుడనిపించుకోవడం కాదు, ప్రజలతో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కలవాలి అనే తపన. తన సందేశాన్ని చేరవేయడంలో భాష ఒక అడ్డంకి కాకుండదనే ఆతృత. అంటే పర్ఫెక్షన్ కోసం ఎదురుచూడకుండా ఉన్నంతలో పని మొదలుపెట్టాలనే పట్టుదల ఆయనలో కనిపిస్తుంది. ఆయన వ్యక్తిత్వమంతా దాదాపు ఇలాగే ఉంటుంది. సూటిగా, వేగంగా. అవును, ఫలితాల మీద దృష్టి పెట్టే రకం. ఆసక్తికరంగా ఉంది. మరి నెల్లూరు నుంచి ఆయన ప్రయాణం ఒంగోలు వైపు ఎలా సాగింది? ఎందుకు ప్రత్యేకంగా ఒంగోలు నించుకున్నాడు? 1866లో ఇండియాకి వచ్చిన మరుసటేడాదే క్లౌ తన భార్య హ్యారియెట్తో కలిసి ఒంగోలుకు మాకా మార్చాడు. అప్పటికి ఒంగోలు ఒక చిన్న పట్టణం, కాని అది చుట్టుపక్కల వందలాది గ్రామాలకు కేంద్రం. క్లౌ లక్ష్యం నగరాలు కాదు, పల్లెల్లోని సామాన్య ప్రజలు. అందుకే ఒంగోలును తన కార్యక్షేత్రంగా ఎంచుకున్నాడు. తన మిషనరీ జీవితం చివరి వరకు, అంటే దాదాపు 40 ఏళ్లకు పైగా. అవును, ఒంగోలునే తన ప్రధాన కేంద్రంగా చేసుకుని పనిచేశాడు. ఆయన పనిచేసే విధానం కూడా చాలా భిన్నంగా ఉండేదని మన ఆధారాలు చెబుతున్నాయి. అంటే చర్చిలో కూర్చుని ప్రసంగాలివ్వడం కాకుండా నేరుగా ప్రజల్లోకి వెళ్లేవాడు. ఆయన పద్ధతి అదే. సంతలు, వీధులు, పండుగలు, జాతరలు, ఎక్కడ జనముంటే అక్కడ. అవును, ప్రజలు ఎక్కడ గుంపుగా కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఒక ఎత్తైన ప్రదేశంలో నిలబడి గొంతెత్తి మాట్లాడేవాడు. ఆయన ప్రసంగ శైలి కూడా చాలా సరళంగా, సామాన్యులకు అర్థమయ్యేలా, భావోద్వేగభరితంగా ఉండేదని అంటారు. ఈ పద్ధతి ఖచ్చితంగా అప్పటి సంప్రదాయ నాయకులకు నచ్చుండదు. అంటే తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యుండాలి కదా. తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. మొదటి 10 ఏళ్లు చాలా కఠినంగా గడిచాయి. అగ్రవర్ణాల వారు, గ్రామ పెద్దలు ఆయన్ని చాలా వ్యతిరేకించారు. కొత్త మతాన్ని ప్రచారం చేస్తూ తమ సామాజిక కట్టుబాట్లను దెబ్బతీస్తున్నాడని వాళ్లు భావించారు. మతం మారిన వారి పరిస్థితేంటి? వాళ్లను సమాజం నుంచి వెలివేయడం, వారిపై దాడులు చేయడం, కొన్నిసార్లు ఇళ్లను తగలబెట్టడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. అమ్మో! దీనికి తోడు అమెరికా నుండొచ్చే నిధులు సరిపోయేవి కావు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ ఆయన్ని బాగా పరీక్షించాయి. అంటే దాదాపు 10 ఏళ్లపాటు పెద్దగా ఫలితం లేకుండా
ఇంత వ్యతిరేకత మధ్య పనిచేస్తున్నప్పుడు ఎవరికైనా నిరాశ వస్తుంది. పరిస్థితి చూస్తే ఆయన విఫలమయ్యేలాగే ఉన్నాడు కదా, మరి ఒక్కసారిగా అంతా ఎలా మారింది? ఒక మహా విషాదం ఆయనకొక చారిత్రక అవకాశం ఇచ్చిందని చెప్పాలి. విషాదమా? అవును, ఆ విషాదమే 1876-78 మధ్య కాలంలో వచ్చిన భయంకరమైన కరువు. దీన్ని దక్షిణ భారతదేశపు మహాకరువు లేదా డొక్కల కరువు అని చరిత్రలో పిలుస్తారు. లక్షలాది మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. పొలాలు ఎండిపోయాయి, పశువులు చనిపోయాయి, గ్రామాలు ఖాళీ అయిపోయాయి. పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ విపత్కర పరిస్థితుల్లో క్లౌ ఏం చేశాడు? ఇక్కడే క్లౌలోని అసలైన నాయకుడు బయటకొచ్చాడు. కేవలం ప్రార్థనలు చేసి కూర్చోకుండా పని మొదలుపెట్టాడు. బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు బకింగ్హామ్ కాలువ తవ్వకం పనులను చేపట్టింది. క్లౌ ప్రభుత్వాధికారులను ఒప్పించి ఆ పనులకు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఓ! ఆకలితో అలమటిస్తున్న వేలాది మందికి ఆ కాలువ తవ్వకం పనుల్లో ఉపాధి కల్పించాడు. వారికి తిండి పెట్టాడు. ముఖ్యంగా ఆ సమయంలో ఆయన మతం గురించి మాట్లాడలేదట కదా. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేవలం నిస్వార్థంగా సహాయం అందించాడు. అంటే ప్రాణాలు నిలబెట్టే అన్నదాతగా వాళ్లకు కనిపించాడు. ఇది ఖచ్చితంగా ప్రజల దృష్టిలో ఆయన స్థానాన్ని మార్చేసి ఉంటుంది. మార్చేయడం కాదు, ఆయన్ని ఒక దైవదూతలా చూడటం మొదలుపెట్టారు. ఏ మత పెద్దలు, ఏ నాయకులు ఆదుకోని సమయంలో ఒక విదేశీయుడు వచ్చి తమ ప్రాణాలను కాపాడాడని ప్రజలు బలంగా నమ్మారు. ఈ సహాయ కార్యక్రమాలు ఆయనకు విపరీతమైన గౌరవాన్ని, నమ్మకాన్ని సంపాదించిపెట్టాయి. దీని ఫలితమే ఆ చారిత్రక ఒంగోలు పునరుజ్జీవనంబు లేదా ద గ్రేట్ ఒంగోల్ రివైవల్ అంటారా? అవును, కరువు తగ్గుముఖం పట్టిన తర్వాత క్లౌ మళ్లీ తన సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ప్రజలు ఆయన మాటలను వినడానికి తండోపతండాలుగా వచ్చారు. ఆ సంఖ్యలు వింటే ఇప్పటికీ నమ్మశక్యంగా అనిపించవు. 1878 వేసవిలో కేవలం 6 వారాల వ్యవధిలో దాదాపు 9,000 మందికి బాప్తిస్మమిచ్చారట. నిజమే. ఒకే రోజున జులై 3వ తేదీన 2,222 మంది బాప్తిస్మం పొందారంటే ఆ స్థాయిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యమైంది ఇంత పెద్ద సంఖ్యలో? ఇక్కడే సంఖ్యల వెనుకున్న వ్యూహాన్ని మనం గమనించాలి. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. దీనికి వెనుక క్లౌకున్న లోతైన సామాజిక అవగాహన ఉంది. బాప్తిస్మం పొందిన వారిలో అత్యధికులు మాదిగ, అంటే దళిత వర్గానికి చెందినవారు. అప్పటికే కులవ్యవస్థలో తీవ్రమైన అణిచివేతకు గురవుతున్న ఆ వర్గం ప్రజలకు క్లౌ సందేశం ఒక కొత్త ఆశను చూపించింది. కానీ ఒక వ్యక్తి మతం మారితే సమాజం నుండి వెలివేస్తారనే భయం ఉంటుంది కదా, దాన్ని ఆయన ఎలా అధిగమించాడు? ఇక్కడే క్లౌలోని అస్సలైన వ్యూహకర్త బయటపడ్డాడు. ఆయనకొకటి అర్థమైంది. ఏంటది? అప్పటి సమాజంలో ఒక వ్యక్తిని మార్చడం అంటే అతన్ని ఒంటరిని చేయడమే. కాని ఒక కుటుంబాన్ని, ఒక సమూహాన్ని, ఒక గ్రామాన్ని మార్చడమంటే వారికొక కొత్త సామాజిక భద్రతనివ్వడం. అందుకే ఎవరైనా ఒక్కరే వచ్చి మతం మారతానంటే ఆయన వెంటనే ఒప్పుకునేవాడు కాదు. నీ కుటుంబంతో, నీ బంధువులతో మాట్లాడు, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుని రండి అని చెప్పి పంపించేవాడు. అద్భుతం. అంటే మతం మారిన తర్వాత కూడా వాళ్లు ఒంటరి కాకుండా ఒకరికొకరు అండగా ఉండేలా ఒక కొత్త సమాజాన్ని అక్కడే నిర్మించాడన్మాట. ఖచ్చితంగా. ఇది మత మార్పిడి కన్నా ఒక సామాజిక ఇంజనీరింగ్ లాంటిది. ఇది వ్యూహాత్మకంగా బాగానే ఉంది. కాని దీనిపై విమర్శలేమైనా ఉన్నాయా? అంటే ఇది నిజమైన విశ్వాసంతో జరిగిన మార్పిడా, లేక కరువు నుండి బయటపడటానికి చేసుకున్న ఒక ఏర్పాటుగా చూసేవాళ్లున్నారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ విమర్శ అప్పట్లోనూ ఉంది, ఇప్పటికీ చరిత్రకారులు దీనిపై చర్చిస్తూనే ఉంటారు. ప్రజల ప్రేరణలు అవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. కరువు నుండి కాపాడిన కృతజ్ఞత, కుల వ్యవస్థ నుండి విముక్తి పొందాలనే ఆకాంక్ష, క్రీస్తు బోధనల పట్ల ఆకర్షణ అన్నీ కలిసిపోయి ఉంటాయి. అవునో, ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. ఏది ఎంత శాతమని చెప్పడం కష్టం. అప్పట్లో క్లౌనును విమర్శించే ఇతర మిషనరీలు కూడా ఉండేవారు. నాణ్యత కంటే సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తున్నాడని ఆరోపించారు. మరి క్లౌ వాదనేంటి? ఆయన వాదనేంటంటే ముందు వారిని సంఘంలోకి తీసుకురావడం ముఖ్యం. ఆ తర్వాత వారికి సరైన శిక్షణ ఇచ్చి విశ్వాసంలో బలపరచవచ్చు అనేది ఆయన ఆలోచన. సరే, ఆ పునరుజ్జీవనం జరిగింది. వేలాది మంది కొత్త క్రైస్తవ సమాజంలోకి వచ్చారు. ఇదొక ఉద్యమంలా కనిపిస్తోంది. కాని ఏ ఉద్యమమైనా సరైన వ్యవస్థ లేకపోతే నిలబడదు కదా. ఈ కొత్త సమాజాన్ని నిలబెట్టడానికి క్లౌ ఎలాంటి వ్యవస్థను నిర్మించాడు? ఈ విషయంలో క్లౌ గూఢదృష్టి అమోఘం. ఆయన కేవలం ఉద్వేగభరితమైన ప్రబోధకుడు మాత్రమే కాదు, గొప్ప నిర్వాహకుడు కూడా. కొత్తగా వచ్చిన వేలాది మందిని చూసి ఆయన భయపడలేదు. వెంటనే ఒక ప్రణాళికను అమలు చేశాడు. అందులో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. ఏమిటవి? మొదటిది విద్య.
ఆయన పదుల సంఖ్యలో పాఠశాలలను ప్రారంభించాడు. ముఖ్యంగా కొత్తగా మతం మారిన వారి పిల్లలకు విద్యను అందించడంపై దృష్టి పెట్టాడు. చదువు సామాజికంగా పైకి రావడానికి ఏకైక మార్గమని ఆయనకు తెలుసు. నిజమే. ఇక రెండవది స్థానిక నాయకత్వం. అంటే తెలుగువారినే పాస్టర్లుగా, సువార్తికులుగా, ఉపాధ్యాయులుగా తయారు చేయడానికి ఒంగోలులో ఒక పెద్ద శిక్షణా కేంద్రాన్ని స్థాపించాడు. అమెరికా నుండి వచ్చిన వాళ్లపై ఆధారపడకుండా ఈ ఉద్యమం తన కాళ్లపై తాను నిలబడాలని ఆయన బలంగా ఆశించాడు. ఇక మూడవది స్వయం సమృద్ధి. ఆయన స్థాపించిన చర్చీలు అమెరికా నుండి వచ్చే నిధులపై ఆధారపడకుండా స్థానికంగానే నడిచేలా ప్రోత్సహించాడు. అవును, దీన్నే సెల్ఫ్ సపోర్టింగ్ చర్చెస్ అంటారు. దీనికి తోడు ఆయన ప్రతి చర్చ్, ప్రతి సభ్యుడి వివరాలను చాలా పద్ధతిగా నమోదు చేసేవాడు. ఒక పెద్ద సంస్థను నడుపుతున్న సీఈఓలాగా వ్యవహరించాడు. ఆయనలోని ఆ పరిపాలనా దక్షత లేకపోతే ఈ ఉద్యమం బహుశా కొద్దికాలానికే నీరుగారిపోయేది. విద్య, స్థానిక నాయకత్వం, ఆర్థిక స్వాతంత్ర్యం, ఈ మూడింటితో ఆయన కేవలం ఒక మత సమూహాన్ని కాదు, ఒక సామాజిక వ్యవస్థకు పునాదులు వేశాడనమాట. అవును, దానివల్ల వాళ్ల జీవితాల్లో చాలా పెద్ద మార్పొచ్చింది. శతాబ్దాలుగా అణిచివేతకు గురైన ఒక సమూహంలో ఆత్మగౌరవం పెరిగింది. విద్య వల్ల కొత్త అవకాశాలొచ్చాయి. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. వారు ఒక కొత్త సామాజిక గుర్తింపును పొందారు. అందుకే చరిత్రకారులు దీనిని కేవలం మతపరమైన మార్పుగానే కాకుండా ఒక సామాజిక విముక్తి ఉద్యమంగా కూడా చూస్తారు. ఈ మొత్తం ప్రయాణాన్ని చూస్తుంటే అమెరికా నుండి వచ్చి వీధుల్లో బైబిల్ వచనాలు వల్లేవేసిన ఒక యువకుడు కాలక్రమేణా 10,000 మందికి నాయకుడై తెలుగువారి అపోస్తలుడు అని పిలవబడే స్థాయికి ఎదిగాడు. ఆయన చివరి రోజులు ఎలా గడిచాయి? వయసు పైబడినప్పటికీ క్లౌ తన పనిని ఆపలేదు. ఆంధ్ర ప్రాంతమంతా విస్తృతంగా పర్యటిస్తూ, కొత్త చర్చిలను స్థాపిస్తూ, యువ మిషనరీలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు. దాదాపు 45 సంవత్సరాల సుదీర్ఘ సేవ తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో 1910లో ఆయన అమెరికాకు తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్లిన కొద్ది కాలానికే మరణించాడు. అవును, కాని ఆయన భౌతికంగా దూరమైనా ఆయన వేసిన పునాదులు మాత్రం ఇక్కడ ఒక బలమైన శక్తిగా నిలిచాయి. ఆధునిక తెలుగు క్రైస్తవ సమాజంపై ఆయన ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈ కథ మనకు ఒక వ్యక్తి యొక్క అసాధారణ పట్టుదలను, వ్యూహాత్మక ఆలోచనను చూపిస్తోంది. ఆయన విజయం వెనుక కేవలం నమ్మకం మాత్రమే కాదు, లోతైన సామాజిక అవగాహన, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యం కూడా ఉన్నాయి. నిజమే. అయితే ఈ మొత్తం కథ మన ముందొక ముఖ్యమైన ప్రశ్ననుంచుతుంది. గొప్ప చారిత్రక మార్పులు కేవలం జాన్ క్లౌ వంటి అసాధారణ వ్యక్తుల వల్ల వస్తాయా, లేక ఆ వ్యక్తులు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉండటం వల్ల వస్తాయా? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే కరువు వంటి సామాజిక పరిస్థితులు, కుల వ్యవస్థలోని అణిచివేత వంటి అంశాలు లేకపోయి ఉంటే జాన్ క్లౌ ఇంతటి విజయాన్ని సాధించి ఉండేవాడా? క్లౌ ఆ మార్పుకు కారణమైన నిప్పురవ్వా, లేక అప్పటికే మార్పు కోసం సిద్ధంగా ఉన్న సమాజమనే గడ్డివాముకు అంటుకున్న నిప్పురవ్వ? ఇది ఆలోచించాల్సిన విషయం. ఒక నాయకుడి దార్శనికత, ఒక సమాజం యొక్క అవసరాలు, విధి యొక్క మలుపులు, ఈ మూడు కలిసినప్పుడే బహుశా చరిత్ర గతి మారుతుందేమో.